తూర్పు నియోజకవర్గంలో టీఎన్ఎస్ఎఫ్ ఫ్లెక్సీలు ఏర్పాటు చేయడం కలకలం రేపుతోంది. ఎంవీపీ బస్ కాంప్లెక్స్ ఎదుట 8 ప్రశ్నలతో ఫ్లెక్సీలు వెలిశాయి. విశాఖలో ప్రభుత్వ క్రైస్తవ భూములు కొట్టేసింది ఎవరు, టీడీఆర్ బాండ్లను కొట్టేసింది ఎవరు అంటూ ప్రశ్నలు సంధిస్తూ ఫ్లెక్సీలు వెలిశాయి. అలాగే స్థల వివాదాల్లో తలదూర్చి సొంత కుటుంబం కిడ్నాప్కు కారణమైన వ్యక్తి ఎవరు అంటూ పలు ప్రశ్నలను సంధిస్తూ టీఎన్ఎస్ఎఫ్ ఫ్లెక్సీలను ఏర్పాటు చేసింది. విశాఖ తూర్పు నియోజకవర్గంలో టీఎన్ఎస్ఎఫ్ ఫ్లెక్సీలు ఏర్పాటు చేయడం కలకలం రేపుతోంది. ఎంవీపీ బస్ కాంప్లెక్స్ ఎదుట 8 ప్రశ్నలతో ఫ్లెక్సీలు వెలిశాయి. విశాఖలో ప్రభుత్వ క్రైస్తవ భూములు కొట్టేసింది ఎవరు, టీడీఆర్ బాండ్లను కొట్టేసింది ఎవరు అంటూ ప్రశ్నలు సంధిస్తూ ఫ్లెక్సీలు వెలిశాయి. అలాగే స్థల వివాదాలు తలదూర్చి సొంత కుటుంబం కిడ్నాప్ కు కారణమైన వ్యక్తి ఎవరు అంటూ పలు ప్రశ్నలు సంధిస్తూ టీఎన్ఎస్ఎఫ్ ఫ్లెక్సీలను ఏర్పాటు చేశారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ నాయుడు అడిగి తెలుసుకుందాం. నాయుడు, విశాఖ తూర్పు నియోజకవర్గంలో ఫ్లెక్సీలు టీఎన్ఎస్ఎఫ్ ఫ్లెక్సీలు కలకలం రేపుతున్నాయి. ఓవరాల్ గా అప్డేట్స్ ఏంటి? విశాఖలో తూర్పు నియోజకవర్గంలో ప్రస్తుతం ఫ్లెక్సీలు కలకలం. విశాఖ ఎన్వీసీ కాలనీలో ఉన్నటువంటి ఆర్టీసీ బస్ స్టాండ్ సమీపంలో టీఎన్ఎస్ఎఫ్ ఆధ్వర్యంలో ఈ ఫ్లెక్సీలను ఏర్పాటు చేసినట్టు తెలుస్తుంది. ఇప్పుడు ఎవరైతే ఉన్నారో వైసీపీ చెందినటువంటి అభ్యర్థి సంబంధించి వీళ్ళు ఏర్పాటు చేసినట్టు మనకు తెలుస్తుంది. ఇప్పుడు ఏదైతే ఉన్నారో ఎన్నికల ప్రచారం ఆల్రెడీ మొదలైంది కాబట్టి ఇందులో భాగంగానే ఇప్పుడు ప్రత్యర్థులు ఏవైతే ఉన్న టీఎన్ఎస్ఎఫ్ ఆధ్వర్యంలో ఇక్కడ పోటీ చేసినటువంటి వైసీపీ నుంచి ఎవరైతే ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తున్నారో అభ్యర్థి పేరు లేకుండా ఇక్కడ ఉన్నటువంటి భూములను ఎవరు కొట్టేశారు, లేకపోతే ఇక్కడ ఏవైతే ఆస్తులు క్రైస్తులకు సంబంధించిన భూములు ఎవరు కొట్టేశారు, వీటిలన్నిటికీ సమాధానం చెప్పాలి, వీళ్ళు ఎవరో చెప్పండి అంటూ క్వశ్చన్ మార్క్ పెట్టి అవన్నీ కూడా ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఇవన్నీ కూడా ఇప్పుడు ఇక్కడ వైసీపీ అభ్యర్థిగా పోటీ చేసినటువంటి గతంలో ఇప్పుడు ఎంపీగా ఉన్నటువంటి ఎంవీవీనే టార్గెట్ చేసి వేసినట్టు కూడా స్పష్టంగా మనకి తెలుస్తుంది. ఆల్రెడీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఖచ్చితంగా అధికార ప్రతిపక్ష పార్టీల మధ్య యుద్ధం అనేది ప్రారంభమైంది. అందులో భాగంగానే ఫ్లెక్సీలు అక్కడ టీఎన్ఎస్ఎఫ్ ఏర్పాటు చేసినట్టు